ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా? ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే చర్చ కదా. ఒకవైపేమో భయం, ఇంకోవైపేమో ఇదంతా ఉత్త ప్రచారమని కొట్టిపారేయడం. మరసలు నిజమేంటి? ఈ భయాల్లో ఎంత వాస్తవముంది? పదండి, ఈరోజు చరిత్ర ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. సో ఏఐ ఇంకా ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడల్లా మనకి ముఖ్యంగా రెండు గ్రూపులు కనిపిస్తాయి. వాళ్ళ వాదనలు చాలా బలంగా ఉంటాయి. అసలు ఎవరా రెండు గ్రూపులు, వాళ్ళ వాదనేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారుగా, ఈ చర్చలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకవైపేమో ఏఐ వచ్చేస్తే మన ఉద్యోగాలన్నీ పోతాయి అని తెగ భయపడిపోతుంటారు. వీళ్ళని మనం డూమర్స్ అనొచ్చు. ఇంకోవైపేమో అబ్బే ఇదంతా ఉత్త హైప్, పెద్దగా ఏమీ మారదు అని కొట్టిపారేస్తుంటారు. ఈ డూమర్స్ పాయింట్ ఏంటంటే, మనం చరిత్రలో ఎప్పుడూ చూడనంత పెద్ద నిరుద్యోగ సమస్యను ఫేస్ చేయబోతున్నామని. ముఖ్యంగా ఈ వైట్ కాలర్ జాబ్స్ అంటే ఆఫీసుల్లో చేసే ఉద్యోగాలున్నాయి కదా, వాటికిక కాలం చెల్లినట్టే అని వీళ్ల నమ్మకం. సరిగ్గా దీనికి ఆపోజిట్గా ఉంటారు కొట్టిపారేసేవాళ్లు. వాళ్లేమంటారంటే, ఇది నిజమైన ఏజీఐ అంటే మనలా ఆలోచించే సూపర్ ఇంటెలిజెన్స్ కాదు కదా, సో ఇది మనం ఊహించినంత డబ్బుని ఏమీ ఆదా చేయలేదు, పెద్దగా ఏమీ మార్చలేదు అని అంటారు. మరి ఈ రెండింట్లో ఏది కరెక్ట్? నిజం చెప్పాలంటే రెండూ తప్పే. వాస్తవం మనం అనుకుంటున్న దానికంటే చాలా చాలా భిన్నంగా, ఇంకా చెప్పాలంటే ఆసక్తికరంగా ఉండబోతోంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలంటే ఒక్కసారి మనం గతాన్ని తొంగిచూడాలి. ఈ ఏఐ ఉద్యోగాల గొడవ మొత్తాన్ని అర్థం చేసుకోవటానికి ఓ 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక విచిత్రమైన కథ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అదే రేడియాలజిస్ట్ల కథ. ఇదొక పజిల్ లాంటిది. దీనికి సమాధానం దొరికితే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. కథ 2016లో మొదలవుతుంది. ఏఐ ఫీల్డ్లో గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి జెఫ్రీ హింటన్ ఒక బాంబు పేల్చారు. ఏమన్నారంటే, ఇంకో 5 ఏళ్లలో డీప్ లెర్నింగ్ రేడియాలజిస్ట్ల కన్నా బాగా పనిచేస్తుంది, ఇక రేడియాలజిస్ట్గా ట్రైనింగ్ తీసుకోవడం ఆపేయండి అని చెప్పారు. ఆయన మాటలతో అందరూ ఏమనుకున్నారంటే, ఇక రేడియాలజిస్ట్ల పని అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు. కానీ జరిగిందేంటో తెలుసా? దానికి సరిగ్గా రివర్స్. హింటన్ చెప్పినట్టు వాళ్లకు డిమాండ్ తగ్గలేదు, పైగా ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. జీరోకి పడిపోవడం కాదు, ఏకంగా ఆకాశాన్ని అంటింది వాళ్ళ డిమాండ్. ఇదే అసలు $1 మిలియన్ ప్రశ్న. ఇది ఎలా జరిగింది? ఒక నిపుణుడి అంచనా ఇంత దారుణంగా ఎలా తప్పైంది? ఒక టెక్నాలజీ మనిషికన్నా బాగా పనిచేస్తుంటే ఆ మనిషికి డిమాండ్ ఎలా పెరుగుతుంది? ఆలోచించండి. సో ఈ రేడియాలజిస్ట్ పజిల్ని సాల్వ్ చెయ్యాలంటే మనం ఎకనామిక్స్లో ఒక పాత సూత్రం గురించి తెలుసుకోవాలి. ఆ సూత్రమే ఈ విచిత్రమైన పరిస్థితికి కారణం. దీన్నే జవాన్స్ పారాడాక్స్ అంటారు. అంటే 19వ శతాబ్దంలో విలియం స్టాన్లీ జవాన్స్ అనే ఎకనామిస్ట్ ఒక విషయం గమనించాడు. అప్పట్లో స్టీమ్ ఇంజిన్లు వచ్చాక తక్కువ బొగ్గుతో ఎక్కువ పనిచేసేవే, అంటే బొగ్గు వాడకం తగ్గాలి కదా. కాని అలా జరగలేదు. రివర్స్లో బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అదే ఈ పారాడాక్స్. సరే, ఇప్పుడు ఇదే సూత్రాన్ని మన రేడియాలజిస్ట్ కథకు అప్లై చేద్దాం. ఏఐ వల్ల స్కాన్లను అనలైజ్ చేయడం చాలా చీప్ అండ్ ఫాస్ట్ అయిపోయింది. దీంతో డాక్టర్లు ఏ చిన్న అనుమానం వచ్చినా స్కాన్ తీయించడం మొదలుపెట్టారు. సో స్కాన్లు పెరిగాయి. మరిన్ని స్కాన్లు అంటే వాటిని చూసి కాంప్లెక్స్ రోగనిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసే రేడియాలజిస్ట్ల అవసరం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ జవాన్స్ పారాడాక్స్ అనేది కేవలం రేడియాలజిస్ట్లకే కాదు, చరిత్ర మొత్తం చూస్తే ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఉదాహరణకి 1960లలో కంటైనర్ షిప్పింగ్ వల్ల ఖర్చు 90% తగ్గింది. దాంతో గ్లోబల్ ట్రేడ్ బూమ్ అయింది. అలాగే 2010లలో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల సర్వర్ల ఖర్చు 10 రెట్లు తగ్గింది. అప్పుడు డెవాప్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ లాంటి కొత్త జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏఐ కూడా సేమ్ అదే పనిచేస్తుంది. ఓకే, ఇదంతా బావుంది. మరి దీనర్థమేంటి? వైట్ కాలర్ జాబ్స్ భవిష్యత్తేంటి? జవాన్స్ పారాడాక్స్ మనకేం చెప్తుందంటే, ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేయదు, బదులుగా వాటిని రీడిజైన్ చేస్తుంది, వాటి స్వరూపాన్నే మార్చేస్తుంది. ఇదే విషయాన్ని బాక్స్ సీఈఓ ఆరన్ లెవీ చాలా బాగా చెప్పారు. ఏదైనా పనిచేయడం చౌకగా మారినప్పుడు దానికి డిమాండ్ తగ్గే బదులు పెరుగుతుంది. సో ఏఐ వల్ల ఎఫిషియన్సీ పెరిగితే మనుషుల నైపుణ్యానికి డిమాండ్ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. మరి ఈ మార్పు ఎలా జరుగుతుంది? ఆండ్రిచ్ కార్పతి దీన్ని 3 స్టెప్స్లో చాలా సింపుల్గా వివరించారు. ఫస్ట్ స్టెప్,
ఏఐ మన రొటీన్ పనులను అంటే పదే పదే చేసే బోరింగ్ పనులను తీసుకుంటుంది. రెండో స్టెప్, అప్పుడు మనుషులు కేవలం పనిచేయడం మానేసి ఈ ఏఐ ఏజెంట్లను మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్గా మూడో స్టెప్, దీనివల్ల మనకు బోరింగ్ పనుల నుంచి ఫ్రీ టైం దొరికి మనం ఇంకా ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ పనులపై ఫోకస్ చేయగలుగుతాం. ఇదంతా ఏదో థియరీ కాదు, ఆల్రెడీ జరిగిపోతోంది. వై కాంబినేటర్ స్టార్టప్స్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. అవోకా అనే కంపెనీ ఏఐని వాడి కస్టమర్ కాల్స్ని ఆటోమేట్ చేసి అక్కడున్న ఏజెంట్లను సేల్స్ లాంటి హై వాల్యూ పనులకు వాడుకుంటోంది. అలాగే టెనోర్ అనే ఇంకో కంపెనీ డేటా ఎంట్రీ లాంటి పనులను ఆటోమేట్ చేసి ఆ ఉద్యోగులను పేషెంట్ కేర్ కోఆర్డినేషన్ లాంటి ముఖ్యమైన పనుల్లో పెడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఏఐ ఆటోమేట్ చేస్తున్న పనులేవి అవి మనకు ఉద్యోగంలో అస్సలు నచ్చనివి, చాలా బోరింగ్ అనిపించేవి. కోపంగా ఉన్న కస్టమర్లతో డీల్ చేయటం కానివ్వండి, పదే పదే ఫారాలు నింపటం, ఇలాంటివన్నీ. సో ఈ బోరింగ్ పనులన్నీ పోతే మిగిలిన పని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ ఏఐ విప్లవాన్ని చూసి భయపడటం కాదు, ఇది ఒక ముప్పు కాదు, ఇదొక చారిత్రాత్మక అవకాశం. ముఖ్యంగా కొత్తవి నిర్మించేవారికి ఇది ఒక సువర్ణావకాశం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, 1998లో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన పాల్ క్రుగ్మన్ ఏమన్నారంటే, ఇంటర్నెట్ ప్రభావం ఫ్యాక్స్ మెషీన్ కన్నా పెద్దగా ఏమీ ఉండలన్నారు. చూసారుగా ఎంత పెద్ద తప్పు జరిగిందో. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా మనం అలాంటి తప్పు చేసి దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. అందుకే ఒకవైపు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకోవైపు ఇక పనులే ఉండవు, హాయిగా కూర్చోవచ్చు అని కలలు కనాల్సిన అవసరం కూడా లేదు. ఇది వాస్తవంలోకి వచ్చి యాక్టివ్గా ఆలోచించాల్సిన సమయం. ఒక్క విషయం మాత్రం క్లియర్, ఈ ఏఐ విప్లవం అనేది ఇంటర్నెట్ విప్లవం అంత పెద్దది, బహుశా అంతకన్నా కూడా పెద్దదేమో. చరిత్రలో మరో గొప్ప మార్పు మన కళ్ల ముందే జరుగుతోంది. ఇతరులు భయపడుతున్నప్పుడు అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్తును నిర్మించేవాళ్లే రేపటి విజేతలవుతారు. అసలు ప్రశ్నేంటంటే, ఆ భవిష్యత్తును నిర్మించేది ఎవరు? ఆ మార్పుకు కారణమయ్యేది ఎవరు?